అవని ఆఫీస్‌లోకి వస్తూ ఉంటుంది. అది చూసిన అక్షయ్ మాత్రం చాలా కోపంతో తన టేబుల్ మీద ఉన్న వస్తువులన్నింటిని అయితే చెదలం చేసేసి కిందన పడేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి మనుషుల మీద ఉన్న కోపాన్ని ఇలా వస్తువుల మీద చూపిస్తారా? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా నిన్ను ఎప్పుడు క్షమిద్దాము అని అనుకున్నా సరే, ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఏదో ఒక తప్పు చేసేస్తున్నావు నువ్వు. అలా నిన్ను క్షమించనివ్వకుండా నువ్వే చేసుకుంటున్నావు. ఆ విషయం నీకు అర్థమవుతుందా? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవును నీకు బంధాలు, బాంధవ్యాల కోసం ఏమైనా తెలుసా ఏంటా? నీకు అలాంటివి ఏమీ తెలియదు కదా! వాటి కోసం ఏమీ తెలియదు. ఎందుకంటే నువ్వు ఒక అనాథవి కాబట్టి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి ఏమన్నారు మీరు? నన్ను అనాథ అని మీరు అన్నారా? ఆ మాట మీ నోటంట వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మీరు ఇలా అంటారని కూడా నేను అస్సలు అనుకోలేదు. నేను అనాథని కాబట్టే మీ ఇంట్లో ఉన్న మీ తమ్ముళ్ళని, మీ చెల్లెల్ని నా కన్న కొడుకుల్లాగా చూశాను. అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీ మనుషులైనా సరే, నా సొంత మనుషుల్లాగా నేను మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ భావించి, నా సొంత మనుషుల్లాగానే నేను ప్రేమించాను తెలుసా? అలాంటిది మీరు ఇప్పుడు నన్ను ఇలా అంటున్నారా? అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం చాలా బాధపడుతూ, మీరు ఇలా అంటారని నేను అస్సలు ఊహించలేదు. కానీ మీరు ఇలా అన్నారు కదా! ఆ తరువాత నా తప్పులు ఏమీ లేవని మీకు తెలిసిన తరువాత అప్పుడు నాకన్నా మీరే ఎక్కువ బాధపడతారు చూడండి. నేను ఇప్పుడు ఇంత బాధపడుతున్నాను కదా! ఆ బాధ ఏంటో మీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం చాలా బాధపడుతూ, మీరు నన్ను ఇన్నిన్ని మాటలు అంటున్నారు కదా! ఒక్కసారైనా నేను ఏ తప్పులు చేశానో, అందులో ఎవరు ఉన్నారో ఏంటో ఒక్కసారైనా అర్థం చేసుకున్నారా మీరు? అవన్నీ తెలిసొచ్చిన తర్వాత మీరు ఎంత బాధపడతారో నేను కూడా చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.